మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓఎంసీ కేసులో సబితను నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేసింది సిబిఐ. సబితతో పాటు మాజీ అధికారి కృపానందం పైన పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఓఎంసీ కేసులో సబిత, కృపానందంలను గతంలో నిర్దోషులుగా ప్రకటించిన సిబిఐ కోర్టు ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై కూడా మళ్లీ విచారణ జరపాలని ఇప్పటికే ఆదేశించింది. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఓఎంసీ కేసులో సబితను నిర్దోషిగా ప్రకటించడాన్ని సిబిఐ సవాల్ చేసింది. సబితతో పాటు మాజీ అధికారి కృపానందం పైన కూడా పిటిషన్ దాఖలు